కలకాలం నాడు కాలము నాడు అలాగని రుసబొండి వెళ్ళమన్నాడు కదా. రుసబొండి వెళ్ళమంటే రుసబుడు ఎన్ని యోజనాలు వెళ్తానన్నాడు. రుసబుడు 30 యోజనాలు వెళ్తానన్నాడు కదా. 30 యోజనాలు రుసబుడు వెళ్తే ఇక్కడ 70 యోజనాలు మిగిలిపోతుంది కదా. అందులో పడ్డాడు కదా. తర్వాత గంధమాధవుడు వెళ్ళమంటే గంధమాధవుడు 50 యోజనాలే వెళ్తానన్నాడు. అలాగైనా 50 యోజనాలు ఉండిపోతుంది. 100 యోజనాలు వెళ్ళే నాదుడు ఎవడు నువ్వు ఒకడు 10 యోజనములు వెళ్తానన్నాడు. ఒకడు 20 యోజనములు వెళ్తానన్నాడు. ఒకడు 30 యోజనములు వెళ్తానన్నాడు. 40 వెళ్తానన్నాడు. 50 వెళ్తానన్నాడు. 60 వెళ్తానన్నాడు. ఎవరి మట్టుకు వాళ్ళు 50, 60, 70 వెళ్తే 100 యోజనములు వెళ్ళి ఓరెవరు నాయరా 7 కోటల్లో సీతాదేవిని తెచ్చి ఓరెవరు ఎవరి మట్టుకు వాళ్ళు అలా వలుకుతున్నారు. నాకేమీ పని లేనట్టు లల్లంత దూరాన్ని అడుగుతున్నాడు. ఇల్లారదాసులు ఎవరమ్మా కుమారి వాయిరందరూ లల్లంత దూరాన్ని రాజు ఇల్లారదాసులు ఎవరమ్మా బాబు బాలుడని బాలు ఎవరు వాళ్ళు తోడు జాము వారాడు బ్రహ్మదేవుడు కొడుకు బ్రహ్మదేవుడు కొడుకు జాము వారాడు వారు ఒక్కటే ఆదుకున్నాడు. జన్మాలు ఒక్కగా ఆదుకుంటే ఎక్కడ దేవుడు చెప్పావు మరొక్కడున్నది మండలం నాడు ఇల్లారదాసులు సంపద అన్నవాడు ఎవడు అక్కడ ఉండవచ్చిన కారణం ఏమిటి? సంపద అన్నవాడు ఎవరు అక్కడ ఉండవచ్చిన కారణం అండి. ఎన్ని చేతులు అక్కడ ఉన్నాడో ఒక చుట్టూ పోయిన వెంటాడు గురుదేవుడు. సంపతి జటాయి వైరాజులు సంపదే జటాయువు వాళ్ళు ఇరువురు అన్నదమ్ములు మహాప్రభువు. వాళ్ళు ఇరువురు అన్నదమ్ములైతే వాళ్ళు సూర్యుడు రథసారథైనటువంటి అనిరుడు పుత్రులు మహాప్రభువు. వాళ్ళు ఒకనాటి కాలం మందిని ఏమండి వాళ్ళు ఒకనాటి కాలం మందిని వాళ్ళు ఒకనాటి కాలం మందిని వాళ్ళ ఇద్దరికి కూడా యాదాబంధం వచ్చి నువ్వు ఎత్తి వెళ్ళగలవా నేను ఎత్తి వెళ్ళగలనా ఒకరి మీద ఒకరు అన్నాదమ్ముడికి విరుద్ధముగా వాళ్ళు సూర్యమండలం తేజస్ వరకు వెళ్ళిపోయారు. సూర్యమండలం తేజస్ వెళ్ళిపోయిన వాళ్ళు
జటాయువు చిన్నది కదండి మహాప్రభు, సంపద పెద్దది కదా. జటాయువు చిన్నదండి, సంపద పెద్దది కాబట్టి జటాయువు ఎగరలేక అక్కడి నుంచి అందరి వీధిపై పడిపోతుంటే నా తమ్ముడు పడిపోతున్నాడని తన తక్షణంగా వెళ్ళి ఈ పక్షి తన ప్రాణానికి అడ్డుము కాబట్టి తన జటాయువుని కాపాడి ఉన్నాడు. జటాయువు కింద అయిపోయింది, సంపద పైన అయిపోయింది, తన రెక్కలు కాలిపోయి జటాయువు శృంగవేరి పురములు పడిపోయి ఉన్నాడు. ఈ సంపద అనే పక్షి ఇండియా పర్వతం మీద పడిపోయి ఉన్నాడు మహాప్రభు. ఎంతకాలం ఉండిపోయింది నారదాసుల్లో ఎవరమ్ముగా, ఎంతకాలం తాను ఉండిపోయింది పర్వతం మీద ఉండిపోయింది నారదాసుల్లో అంతకాలం ఉండిపోతే ఎన్ని రోజులు దానికి తినడానికి తిండి ఉండాలి కదా. మరి 20 రోజులు తినడానికి తిండి ఉండాలి కదా. ఎక్కడ కాలిపోయి పడిపోయింది, ఎగరలేదు, కదలలేదు, అలా కొమ్మ మీద ఉండిపోయింది కదా. కొమ్మ మీద తినడానికి తిండి ఉండాలి కదా. తిండి ఎవరు పెట్టుకున్నారు? ఒకటి పోయిన పెట్టండి ఎవరు పర్వతం మీదండి వైదాసులు మునువరుడు ఒక్కడు తాను సమాజదాసులు చెయ్యరా నీకు ఎన్నాడు దాసులు ఎవరమ్ముగాను కొంతకాలమే భోజనం పెట్టాడు కదా. ఆ సంపద కొంతకాలమే పెట్టాడు నా గురువారుడు. మరి మిగతా రోజులు కూడా ఉండాలి కదా. అప్పుడు ఎవరు వచ్చి పెట్టారు? ఒకటి పోయిన వెంటనే గురుదేవుడు చెప్పుతారు ముందే చెప్పేలా ఆపారండి, అడిగితేనే లేదని ఆపారు. ఇసాకర మహాముని గురువు గారు ఆ ఇసాకర మహాముని కొన్ని రోజులు భోజనం పెట్టాడు కదా. ఆ భోజనం పెట్టిన తర్వాత మరి మిగతా రోజులు ఎవరు పెట్టుకున్నారో ఒక భోజనం ఒక పక్షిని అయితే భోజనములు పెట్టడం నిజమే. ఆ వింధ్యా పర్వతం మీద నిరాశక మహాముని అనేవాడు కొంతకాలం పోషించి ఉన్నాడు. భోజనం అయితే తాను పెట్టాడు, ఏమేమి పెట్టాడు ఏమేమి పెట్టాడు వైరాసులు ఒక ముని ఏంటంటే కందమూలో దుంపలో ఇలాంటి ఏదగా ఇవే పెడతారు కదా. ముని మాసం మందు పెడతారు కదా, అలాగే ఆ వినదాంట్లో మందు పెట్టాడు ముని. ఆ ముని పెట్టిన తర్వాత అది కుమారుడైనా కుమారుడు కదా, ఆ కుమారుడికి చెప్పి ఆ కుమారుడికి కూడా పేరుకున్నాడు కదా. ఆ కుమారుడికి పేరు ఉన్నది కదా. ఆయన ఎవరో పేరు ఏమిటో ఈసాకాల మహాముని ఏమి చెప్పాడు? ఒకడు పోయిన వెంటనే గురుదేవుడు